మరాఠా రిజర్వేషన్ ఉద్యమంపై మహారాష్ట్ర సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఒకవైపు మరాఠాలకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మనోజ్ జారంగే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. మరోవైపు మరాఠాలను ఓబీసీలో చేరిస్తే సహించేది లేదంటున్నారు రాష్ట్రీయ ఓబీసీ సంఘ నేతలు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఏం చేయాలో తోచడం లేదు. మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. విద్యా ఉపాధి రంగాల్లో 10% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మనోజ్ జారంగే నాయకత్వంలో మరాఠా సామాజిక వర్గం కొన్ని నెలలుగా ముంబై నగరంలో ఆందోళన చేస్తుంది. ఇందుకు ఆజాద్ మైదాన్ను కేంద్రంగా చేసుకుంది. ఇందులో భాగంగా మనోజ్ జారంగే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కాగా ఈ దీక్ష తాజాగా 6వ రోజుకు చేరుకుంది. అయితే మరాఠాలను ఓబీసీలో చేరిస్తే సహించేది లేదంటున్నారు రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ నేతలు. ఇలా చేస్తే ఇప్పటికే ఓబీసీ జాబితాలో ఉన్న సామాజిక వర్గాల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నది రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ నేతల వాదన. ఈ నేపథ్యంలో మనోజ్ నాయకత్వంలోని మరాఠా రిజర్వేషన్ ఉద్యమంపై ఓబీసీ నేతల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఒక సమావేశాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ప్రభుత్వం తరఫున మంత్రి ఛగన్ భుజబల్ హాజరయ్యారు. ఓబీసీ నేతల అభిప్రాయాలను మంత్రి ఛగన్ భుజబల్ తెలుసుకున్నారు. అంతేకాదు సదరు సమావేశం వివరాలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు కూడా తెలియజేశారు ఛగన్ భుజబల్. ఇదిలా ఉంటే మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చే ప్రయత్నాలను అడ్డుకోవడానికి వీలుగా ఆగస్టు 30 నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించింది రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్. అయితే మరాఠాలను ఓబీసీ కేటగిరీలో చేర్చే ప్రతిపాదనను వ్యక్తిగతంగా తాను వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ఓబీసీ కీలక నేత ఛగన్ భుజబల్ వెల్లడించారు. మహారాష్ట్రలో ఓబీసీ కేటగిరీ పరిధిలో ఉన్న 347 సామాజిక వర్గాలకు ప్రస్తుతం 17% రిజర్వేషన్లు అమలులో ఉన్నాయన్నారు మనోజ్ జారంగే. ఇదిలా ఉంటే మరాఠా ఉద్యమకారులపై బాంబే హైకోర్టు మండిపడింది. నిరసన అనుమతులను ఉల్లంఘిస్తూ ముంబై నగర జనజీవనాన్ని స్తంభింపజేస్తున్న వారిని ముంబై వీధుల నుంచి ఖాళీ చేయించాలని మహారాష్ట్ర సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. దీంతో ముంబై హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. అంతేకాదు మరాఠా రిజర్వేషన్ల అంశంపై త్వరలోనే చట్టపరమైన అభిప్రాయాన్ని సర్కార్ తీసుకుంటోందని దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. ఇదిలా ఉంటే మరాఠాలకు ఓబీసీ కోటాలో 10% రిజర్వేషన్లు సాధించేంత వరకు విశ్రమించేది లేదని మనోజ్ జారంగే కుండబద్దలు కొట్టారు. అంతేకాదు ముంబైకు రాకుండా మరాఠాలను ఎవరూ ఆపలేరని మనోజ్ జారంగే పేర్కొన్నారు. మరాఠా రిజర్వేషన్ ఉద్యమ కార్యకర్తలు ఎవరూ నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. శాంతియుతంగానే తమ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నారని మనోజ్ పేర్కొన్నారు. బాంబే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మనోజ్ జారంగే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మనోజ్ జారంగే పేర్కొన్నారు. అయితే ప్రభుత్వమే చర్చలకు ముందుకు రావడం లేదన్నారు ఆయన. అంతేకాదు మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడం చాలా సులువు అని మనోజ్ జారంగే అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. నిర్ణయం తీసుకోవడంలో ఫడ్నవీస్ సర్కార్ ఆలస్యం చేస్తే భారీ సంఖ్యలో మరాఠాలు ముంబై చేరుకుంటారని ఆయన హెచ్చరించారు.
కాగా దీక్షలో భాగంగా 5 రోజులుగా మనోజ్ జారంగే ఆహారం తీసుకోవడం లేదు. కాగా ఈ నెల 1వ తేదీ నుంచి మంచి నీరు కూడా తీసుకోవడం లేదు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మొత్తం మీద మరాఠా రిజర్వేషన్ ఉద్యమం క్రమక్రమంగా ఊపందుకుంటోంది.